వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. కల్లీ తాండాలో వీర జవాన్ మురళీ నాయక్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ తల్లిదండ్రులతో ఇప్పటికే ఫోన్లో పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు వైఎస్ జగన్. ఇవాళ స్వయంగా కుటుంబ సభ్యుల్ని పరామర్శించనున్నారు ఆయన. సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనంతపురం కల్లీ తాండా పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ సమయం కల్లా అక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తోంది? అలాగే కుటుంబంలోని పరిస్థితి ఏ రకంగా ఉంది? నిజంగా వీర జవాన్ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, మరికొద్ది సేపట్లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో ఈ యొక్క సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాలో ఏదైతే దేశం కోసం వీరుడిగా ప్రాణాలు అర్పించినటువంటి మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన ఈ ప్రాంతానికి రాబోతున్నారు. ఇప్పటికే బెంగళూరు నుంచి రోడ్డు మార్గం గుండా బయలుదేరినటువంటి ఆయన మరికొద్ది సేపట్లో ఈ యొక్క ప్రాంతానికి వచ్చి మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు. దేశం కోసం అసువులు బాసినటువంటి యొక్క వీర జవాన్ అగ్నివీర్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఓదార్చబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే ఈ యొక్క మురళీ నాయక్ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ఆయన వాళ్ళ నివాసానికి వచ్చి మరికొద్ది సేపట్లో ఆయన మురళీ నాయక్ తల్లిదండ్రులైనటువంటి యొక్క జ్యోతిబాయి, ఇటు శ్రీరామ్ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చబోతున్నారు. ప్రధానంగా యొక్క దేశం గర్వించే విధంగా యొక్క అగ్నివీర్లో భాగంగా యొక్క శత్రువులతో పోరాడుతూ ఈ నెల 8వ తారీఖు నాడు ప్రాణాలొడ్డి పోరాడినటువంటి యొక్క మురళీ నాయక్ మృతితో యొక్క కల్లితండ కన్నీరు సముద్రంగా మారింది. ఒక బంధువులంతా కూడా ఇప్పటికే యొక్క ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులైతే తమ బిడ్డ దేశం కోసం అసువులు బాసినటువంటి మురళీ నాయక్ మృతితో వీరంతా కూడా కన్నీళ్ళ సముద్రంగా మారుతున్నారు. చెప్పండి, మీకు ఎన్ని గంటలకు రాబోతున్నారు? ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ఈరోజు మురళీ నాయక్ ఈరోజు యుద్ధంలో వీరమరణం పొందిన మురళీ నాయక్కి పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఇక్కడ జనాలు కూడా తాండాలుగా వచ్చి పరామర్శించడానికి జగన్ సార్ వస్తున్నారని చెప్పేసి చాలామంది వస్తున్నారు. ఈరోజు మా మురళీ నాయక్ దేశం గర్వించదగ్గ వీరుడు, ధీరుడు, మా గిరిజన బిడ్డ. ఈరోజు అమరులైన సందర్భంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇక్కడ ఓదర్చడానికి వస్తుంటే ఈరోజు మా గిరిజన బిడ్డకి మేము సంతోషపడి గర్వపడుతున్నాము. ఎందుకంటే దేశమంతా ఇక్కడ ఈ కల్లీ తాండా అనే వైపు చూసేటట్లు చేశాడు. ఒక గిరిజన బిడ్డ ఇంత దేశం కోసం పోరాడినందుకు ఎంతో సంతోషిస్తున్నాము. అలాగే ఎంతో మా గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మేము తాండా అంటే చాలామందికి ఒకవేళ తెలియకపోయిండొచ్చు. అలాంటిది మా మురళీ నాయక్ దేశం కోసం పోరాడి ఈరోజు తాండా వైపు చూసేటట్లు చేశాడు. కానీ ఒకటే ఒక కొడుకు, అందుకు తల్లిదండ్రులు అదొక్కటి జీర్ణించుకోలేకపోతున్నారు. దాని తప్ప ఈరోజు అతని కోసము ఎంతోమంది ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఏదైతే దేశం కోసం ప్రాణాలొడ్డి పోరాడుతూ అసువులు బాసినటువంటి మురళీ నాయక్ ఇక లేరన్నటువంటి చేదు నిజాన్ని వీరంతా కూడా బంధువులంతా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈరోజు మరికొద్ది సేపట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా యొక్క మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు వారి బంధుగణం అంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. హరి, రైట్ మూర్తి.